హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రాత్రి గుసగుసలు బిగ్ బాస్ హౌస్లో గుసగుసలు ఏం జరిగాయో మనం ఈరోజు చూద్దాం. ఈ గుసగుసలన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఇమాన్యువల్ తనూజ వీళ్ళందరూ నామినేట్ చేయాలనుకున్నారు. మొన్న జరిగిన నామినేషన్ ఇష్యూలో కళ్యాణ్, ఇమాన్యువల్ తనూజని నామినేట్ చేయలేదని వాళ్ళు డిస్కస్ చేస్తుంటే తనూజ అండ్ వీళ్ళందరూ కళ్యాణ్ మీద రుద్దుతున్నాడు. తనూజని నామినేట్ చేయలేదని కళ్యాణ్ మీద రుద్దుతున్నాడు. తనూజ కూడా చాలా తెలివైన డిస్కషన్ జరిగింది ఈ అర్ధరాత్రి డిస్కషన్లో. తనూజ బ్రెయిన్ వాడుతుంది, ఇమాన్యువల్ బ్రెయిన్ వాడి ఇద్దరు బ్రెయిన్ గేమ్ ఆడుతున్నారు. తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉందని అందరికీ తెలుసు. తనూజకే తెలుసు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో అందరికీ తెలుసు. అందరూ తనూజకి దగ్గర కావాలని అందరూ ట్రై చేస్తున్నారు. రిమైనింగ్ వీళ్ళందరూ ఇమాన్యువల్ బయట కూర్చోన్నప్పుడు తనూజ నీకు నాతో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తనూజ వచ్చి ఇమాన్యువల్తో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి కామెడీ కంటెంట్ మిస్ అయిపోతుంది. సరే అడుగుదాము, దీంతో వచ్చిన కామెడీ కంటెంట్ పోతుంది, అన్నీ పోతుంది. ఇమాన్యువల్కి కూడా సో ఎడన్నా మిస్టేక్ అయిపోయిందేమో, ఏదైనా నెగిటివ్గా పోర్ట్రే అయిందేమో బయటికి అనుకొని ఇమాన్యువల్ కూడా ఏం లేదు మా, నాకేమీ ప్రాబ్లం ఏం లేదు అని చెప్తాడు. కళ్యాణ్తో కూడా తనుజ సేమ్ అలానే కలిసిపోయింది. నెక్స్ట్ ఈ ఓవర్ లీక్లు రావడం వల్ల అందరూ వచ్చి తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉందని అందరికీ తెలిసిపోయింది. ఇంకా సో అందుకని ఆమె దగ్గర కొంచెం ఆమె తనూజ దగ్గరగా ఉండాలని అందరు ట్రై చేస్తున్నారు. ఆయిషా తనూజతో గొడవ వేసుకునింది, అయినా కానీ తర్వాత కొంచెం కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత మాధురి గారికి తనూజకి కొంచెం ఇష్యూ అయింది. తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత ఇమాన్యువల్ కళ్యాణ్కి స్ట్రైట్ అయింది. నామినేషన్లో ఫైట్ అవ్వడం తర్వాత వాళ్ళిద్దరితో కూడా కలిసిపోయింది. వాళ్ళందరూ కలవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకులే నెగిటివ్లే అందరూ వచ్చి పాజిటివ్ అని చెప్తున్నప్పుడు తనూజ గురించి ఎందుకు నెగిటివ్ అని అట్లా చేసింది. ఇమాన్యువల్ ఈ భయంకరమైన డిస్కషన్ వల్ల ఏమైందంటే రమ్య కూడా తనూజ గట్టిగా ఇచ్చింది. ఇదిరా పాయింట్ అన్నట్టు రమ్యకి తనూజ స్ట్రైట్గా ఇచ్చింది. ఎందుకంటే తను నామినేట్ చేసిన పాయింట్లో చాలా గట్టిగా ఇచ్చింది. నువ్వేంటి నన్ను అనేది, ఫస్ట్ నువ్వు నన్ను అన్నప్పుడు ఫస్ట్ నువ్వు చూసుకో అన్నట్టు తనూజ చెప్పింది రమ్యని. రమ్య ఓవర్ యాక్షన్ చేసింది క్లియర్గా. ఆవిడ వెళ్ళి ప్యాకెట్లో ఏదో దాచిపెట్టుందని వీళ్ళందరికీ లీకులు ఇచ్చి పల్లీలు, ఫ్రూట్స్, ఎగ్స్ ఇవన్నీ డబ్బులు కూడా ఉంటాయని ఎత్తుకునే దానికి వెళ్ళి అక్కడ టిష్యూలో రాసి పెట్టుంది. పక్కకెళ్ళి ఆడుకోవే అన్నట్టు నెగ్లిజెన్సీగా తనూజ మీద రాసి పెట్టింది. ఇదంతా చూసి మళ్ళీ ఫూల్ అని ఆ పేపర్లో రాసింది. రమ్య అనడం తప్పు కదా, పక్కకెళ్ళి ఆడుకోవే అని అనడము రమ్యకు అవసరమా? చాలా ఓవర్ యాక్షన్ చేసింది. టాస్క్ పెట్టింది, అయిపోయింది, అన్నీ అయిపోయింది అనుకోవచ్చు. కానీ టాస్క్ పెడితే ఆడ జరిగింది ఆడికి అయిపోయింది. కానీ ఇలానే కంటిన్యూ చేస్తుంది. మళ్ళీ తను రమ్య రాసింది సేమ్ రమ్య రాసి ఫూల్ అని రమ్య బ్యాగ్లో
రాసింది. చూసుకొని ఈ రమ్య పక్కకెళ్ళి ఆడుకోపోవే అన్నప్పుడు రమ్య, మాధురి, రాము వీళ్ళందరూ ముగ్గురు ఉన్నారు. అంతలోకి రమ్య వచ్చి చూసుకునేసరికి ఫూల్ అని ఉండేసరికి రాము పక్కనే ఉన్నాడు. రాము రియాక్షన్ నార్మల్గా లేదు, చాలా నవ్వుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉన్నాడు. రమ్య ఇలా తనుజ అనడం వల్ల రాము లోపల లోపల నవ్వుకుంటుండు. తనూజని చూస్తే ఒక్కొక్కసారి దండం పెట్టాల్సి వస్తుంది. బాండింగ్ల గురించి మాట్లాడదాము. ఫస్ట్గా ఏం జరిగిందంటే, మాధురి గారు ఏమన్నారంటే ఎంత కోపం వస్తుంది అని మాట్లాడుతూ ఉంది గౌరవ్ రిలేటెడ్గా. ఇక్కడ సుమనన్న వెరీ డిసప్పాయింటెడ్ దేర్ కన్సర్న్ కెప్టెన్సీ. అతను ఏం పెద్దగా క్యాప్టెన్గా ఏం చేయట్లేదు. గౌరవ్ ఏమో సుమనన్న ఏం చేయట్లేదని ఈ గౌరవ్ ఎలివేట్ చేస్తున్నాడు. మాధురి గారు గౌరవ్ పడకపోవడం వల్ల మాధురి గారు ఎలివేట్ చేస్తున్నారు. సుమనన్నతో ఇట్లా చెప్తున్నాను. ఈ టమాటా ఇష్యూ మాధురి గారు టమాటా వాడుకుంటుంటే గౌరవ్ వద్దన్నాడు. సుమనన్నేమో ఏమవుతుంది టమాటా వాడితే ఏమన్నట్టు సుమనన్న మాధురి గారితో మాట్లాడుతుంది. మాధురి గారు ఒక్కొక్క పాయింట్లో డైరెక్ట్గా మొఖాన చెప్పే విధానం చాలా బాగుంటుంది. స్ట్రాంగ్గా పాయింట్అవుట్ చేసి మరి చెప్తుంది. ఈ టమాటా విషయంలో గౌరవ్ వద్దనటంలో దివ్యకు సంబంధించిందిలే నీకెందులే అన్నట్టు వదిలేశారు. లాస్ట్లో తను ఈ ఎపిసోడ్లో అర్ధరాత్రి డిస్కషన్లో లాస్ట్లో మనం ఈ గౌరవ్ జింజర్ వాటర్ పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటి మీకు ఒక రూలు, మిగిలిన వాళ్ళకి వేరొక రూలా? వేరే వాళ్ళు టమాటా వాడుకుంటుంటే నువ్వు వద్దన్నావు, ఇప్పుడు జింజర్ వాడుకుంటుంటే అది వేరు కదా అని అడిగారు. లిటిల్ బిట్ అని గౌరవ్ అన్నాడు. ఏంటండి అందరికీ ఒకటే రూల్ కదా, నీకు సపరేటెడ్ లిటిల్ బిట్ అనేది ఏమి ఉండదు కదా. రాము నిఖిల్ని క్యాప్టెన్గా చూడాలని చెప్పడం ఇవ్వడం ఒకటే కదా అని చెప్తున్నాడు. అందుకనే ఇచ్చాను తనకి అంటున్నాడు. బయట సంజన నేను ఎలా చెప్పినాను మాధురి అంది. ఇమాన్యువల్ నేను వినలేదు, నేను ఎలా చెప్పాను. ఈ డిసిషన్ ఏంటంటే తొక్కలో క్యాప్టెన్ ఏంటంటే సుమన్ శెట్టిని అన్నాడంట. తొక్కలో క్యాప్టెన్ తొక్కలే ఆ క్యాప్టెన్ సుమన్ క్యాప్టెన్ అన్నట్టు చెప్పాడంట. ఇమాన్యువల్ నువ్వు విన్నావా అని అడిగితే నేను వినలేదని ఇమాన్యువల్ అన్నాడు. అప్పుడు సంజన గారు నోరు జారి చెప్పి ఉంటాను, తొక్క తీపించాలి అని ఉంటాను అని అనుకొని తొక్క తీపించాలనుకున్నాను, లేకపోతే తొక్కలో క్యాప్టెన్ అని ఉంటాను, సరేలే సారీ చెప్తాను అని అన్నాను. మాట జారిన తర్వాత సారీ చెప్తాను అని మాధురి గారు రెడీ అవుతుంది. ఈ వీక్ తనుజ అవుతుందేమో క్యాప్టెన్ అని తనుజ ఇమాన్యువల్ అన్నాడు తనుజ గురించి. తనుజ థ్యాంక్ యూ అంటున్నాడు. తనుజ ఈ వారం నేను క్యాప్టెన్ కావట్లేదేమో, కనిపించేటట్టు అనిపించట్లేదు. కళ్యాణ్ అంటున్నాడు అవ్వకుండా క్యాప్టెన్ కాకుండా అయితే ఒక కిక్ ఉంటుంది అని సుమనన్నతో కళ్యాణ్ అంటున్నాడు. ఎవరైతే ఈ బిగ్ బాస్ హౌస్లో పోరాడుతూ కెప్టెన్ కాకుండా ఉంటే లాస్ట్ వీక్లో బజర్ టాస్క్ పెట్టి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే ఆ బజర్ ఉన్నప్పుడు నొక్కి వాళ్ళ చేతనే క్యాప్టెన్ చేపిస్తారు. హైలైట్ ఎలివేషన్ రావడం కోసం కానీ ఆ సీజన్కి కానీ ఎలివేషన్ ఇస్తారు. అలాగా బిగ్ బాస్ ఎలివేట్ చేయడానికి వాళ్ళకే ఇస్తాడు. రమ్య
అమర్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తారంట. రమ్య, అమరు ఒక ప్రాజెక్ట్ చేశారంట. లేవ ప్రతిసారి రమ్యకి అందుకేనా అన్ని హింట్లు ఇచ్చారు అని అనుకుంటారు. మాధురి, ఇది నీది క్రాప్ బ్రెయిన్ తనుజ అని 7,500 చెప్తున్నావు, నాకు వచ్చిన 5,000 సంథింగ్ కదా అని 10,000 ఉంది అని తనుజ మాధురిని అంటుంది. తినేటప్పుడు నిఖిల్తో మాట్లాడుతూ ఉన్నింది. ఏంటి అది ఇది అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. నార్మల్ డిస్కషన్లో వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకో ఇద్దరు రావచ్చేమో అని నిఖిల్ అంటున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంకొక ఇద్దరు రావచ్చేమో అంటున్నారు. ఆయిషా, నేను మిడ్వీక్ ఎఫిక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పేశాను ఆల్రెడీ వీడితో. బిగ్ బాస్ ఏంటంటే ఆయన ఏదో సెన్స్లో మధ్యలో వస్తారన్నట్టు బిగ్ బాస్ అన్నారంట. వీళ్ళందరికీ మధ్యలో టెన్షన్ వచ్చేటట్టు బిగ్ బాస్ చెప్పేశాడు. మెయిన్ ఇంపార్టెన్సే పెడతారు. కళ్యాణ్ అందరితో కూర్చొని ఉండగా వాడిని రాముని గేట్ దగ్గరికి తీసుకొని వాడికి బాగా కాన్ఫిడెన్స్ వచ్చాడు. చాలా కాన్ఫిడెంట్గా కామెడీగా మాట్లాడుతున్నాడు. దివ్య మాధురికి అన్నం ముద్ద పెడుతూ టమాటా రైస్ పెడుతూ తినండి అని చెప్తూ తినిపిస్తున్నారు. నాకు మీరందరూ తినాలనిపిస్తుంది, మీరు తినిపిస్తారు ఎట్రా అని. వీళ్ళేమో అందరు కలిసి బాగా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వస్తే కంటెండర్గా ఎవరు చేస్తారో అని డిస్కషన్ జరుగుతుంది. దివ్య నిఖిల్ చేస్తారేమో అని అంటుంది. ఇక్కడేమో మనము తొక్కుకుంటూ ఇంత ఇబ్బంది పడతా ఉంది. తనకేమో పవర్ తెచ్చుకొని దీనివల్ల ఈ కళ్యాణు అని మాట్లాడుతూ ఉంటారు. ఈ పర్టికులర్ వీక్లో తను కళ్యాణ్కి ఆడడం వల్ల వచ్చింది. నెక్స్ట్ గౌరవ్ ఇంగ్లీష్లో రమ్యతో యువర్ ఫైట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ యువర్ ఫ్రెండ్. నాకెందుకు ఇచ్చారు, నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకోసం హెల్ప్ చేసుకో, నువ్వు క్యాష్ కూడా నాకు ఇచ్చినా నిఖిల్కి గౌరవ్కి ఇచ్చేసింది, నాకు ఇచ్చినా కూడా నీకే ఇస్తాను, మీకోసమనే ఉంచుకోండి అని నిఖిల్తో కూడా చెప్తున్నాడు. రాము కొన్ని ఇచ్చాడు, నిఖిల్ కూడా చెప్తున్నాడు. తను కూడా నాకు ఇచ్చేసాడు, ఉంటే ఇంకా బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను అని అంటున్నాడు. ఇలా వీళ్ళందరూ డబ్బులన్నీ తీసుకున్నారు, కానీ మీరు లాస్ట్ మినిట్లో ఉంటే బాగుండేది అని గౌరవ్ మాట్లాడుతున్నాడు. నీకు హెల్ప్ చేస్తాను అని నెక్స్ట్ వీక్ నీకోసం నువ్వు హెల్ప్ చేసుకో, నెక్స్ట్ వీక్ కుదిరితే నాకు ఇద్దు. గౌరవ్ ఒక్కొక్కసారి చాలా హానెస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. దొంగతనం చేసావే ఇవన్నీ అనుకోకుండా ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటాడు గౌరవ్. నేను తిట్టాను తనని, లాస్ట్ దాకా ఉంచుకో అని చెప్పాను. రమ్య చెప్తుంది నాకు హెల్ప్ చేస్తాను నెక్స్ట్ వీక్ అని. రాము గురించి రమ్య గురించి చెప్తాడు. రమ్య నా దగ్గర గురించి అడిగాడు, నెక్స్ట్ వీక్ హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. మనోడికి అర్థం కావట్లేదు గౌరవ్కి. వాళ్ళు చెప్పేది ఇతను చెప్పేది సింకే కావట్లేదు. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇతను ఎలా పోవచ్చు. ఇమాన్యుల్ పర్ఫెక్ట్గా గెస్ చేశాడు. బయట డిస్కషన్ చేస్తుంది రీతు అండ్ ఏమోంది డిస్కషన్ జరుగుతుంది బయట. ఆ పాట పాడిన దానికి నేను కూడా థింకింగ్, ఇద్దరిని కలిసి పాట పాడే కదా, నా మెంటాలిటీకి నువ్వు కనెక్ట్ అయ్యావా అంతే. వీళ్ళిద్దరు బాండింగ్ ఎలాగో పోతుందని చెప్పాడు.
వీళ్ళిద్దరిని కరెక్షన్ చేసుకునే దానికి డిస్కషన్ మనది పులిహోర యాంగిల్ కాదు, మనం నిజంగానే కంటెంట్ ఇస్తున్నాము అన్నట్టు ఇద్దరు కలిపి ఒకే పాట పాడుతున్నారు. మన ఇద్దరం దూరం అయిపోయే ఫీలింగ్ ఏమో ఉంది నాకు. తెలివిగా డెమాన్ పవన్కి ఐ లవ్ యూ చెప్పిందనే ఫీలింగ్ నాకు వచ్చింది, దూరమైన ఫీలింగ్ వచ్చింది. ఫైర్ స్టార్మ్స్ రాకముందు మనం ఇద్దరం ఎలా ఉన్నాము, అప్పుడు ఏం జరిగింది, ప్రశాంతంగా ఉన్నాము. ఈ ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడే మన ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఇబ్బంది అయ్యి ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను అని రీతు పవన్ చెప్తారు. ఫైర్ స్టార్మ్స్ రాకముందు చాలా బాగుంది, కానీ ఫైర్ స్టార్మ్స్ వచ్చింది పవన్ని పొగుడుతూ చెప్తా ఉన్నింది. అంతలోకే వర్షం తనను పొగుడుతూ ఉన్నటప్పుడు వర్షం పడుతుంది. ఐ లవ్ యూ అని చెప్తూ ఐఎమ్ క్రయింగ్ అంటూ అని చెప్తుంది. ఇండైరెక్ట్గా రీతు పవన్కి చెప్తూ ఉంటుంది. పవన్ చూసే చూపు చాలా ప్రేమగా చూసే చూపులాగా రీతు వైపు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సంజన గారు, 6 మంది ఉన్నారు ఇక్కడ, సుమన్ అన్న సారీ చెప్తున్నాను అని అందరిని పిలిచి మరీ చెప్తుంది. తనుజ రీతుతో 2 times సపోర్ట్ చేసావు కదా డేమాన్, ఇన్ని డేస్ నుంచి నీకేమన్నా సపోర్ట్ చేశాడా, ఏమన్నా వచ్చిందా, నువ్వు పోయి అడుగు, ఏమన్నా సపోర్ట్ చేస్తాడేమో. తన నుంచి కూడా వచ్చింది 2-3 సార్లు. డేమాన్ కూడా సపోర్ట్ చేశాడు, నేను చేస్తానని మాట ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు డేమాన్ కూడా సపోర్ట్ చేశాడు. కానీ మాధురి ఏమన్నారంటే, అవును వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు తనేం చేయట్లేదు, బ్యాక్ పిచ్చింగే చేస్తున్నాడని సపోర్ట్ గేమ్ ఆడుతుందని ప్రోమోలో చెప్పారు. ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదని అని అంటుంది తనుజ. వీళ్ళందరూ అడుగు అని పంపిస్తున్నారు. వీళ్ళందరూ చిన్నవాళ్ళే ఏం కాదు, వీళ్ళందరూ కలిసి ఆట కోసమే చేస్తున్నారు. తనుజ గారు, రీతు ఇప్పుడు అడుగు, నామినేషన్లో ఉన్నావు కదా కానీ నేను చేయనన్నాడు. డెమాన్ ఇన్ని హింట్స్ వచ్చిన తర్వాత అన్ని బాండింగ్స్ మీద వచ్చినప్పుడు ఎవరికి ధైర్యం రాదు ఇలా చేయడానికి. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా తలకాయ నొప్పి ఉంటుంది, చేయాలనుకున్నా కానీ చేయలేకపోతాడు. లాస్ట్గా చేసినట్టే ఉంటాడు. లాస్ట్గా కంటెండర్ రీతు అయింది. నెక్స్ట్ ఏం చేశాడో చూడాలి. తనుజాతో మాధురి గారు ఇలా అంటున్నారు, ఇలా ఇలా ఎంత అందంగా ఎలా కంది మీ మమ్మీ అని అంటారు. వీళ్ళు బాండింగ్ అసలుకి సూపర్ అయిపోయింది. అది ఈ బాండింగ్ ఎట్లా పోతుందో తెలీదు. మాధురి గారి కోసమేమో ఓట్లు కావాలి, తనుజ గారికేమో ఎవరో ఒకరు బాండింగ్ కావాలి. ఇది ఇద్దరిది బాండ్ చూస్తుంటే ఇద్దరు ఫేక్ బాండింగ్. అసలుకి ఈ ఫేక్ బాండ్ లాగా కనిపిస్తుంది వీళ్ళిద్దరు బాండ్. నేను ఎలా కన్నారు, అసలుకి ఇంత అందంగా పుట్టావు, మీ మమ్మీ ఎలా కనింది అన్నట్టు తనతో అంటుంది. వీళ్ళ బాండింగ్ నిజంగా ఫేక్ బాండ్లానే కనిపిస్తూ ఉంది. ఈసారి నేను కొడుకుని అంటాను, ఏం తిన్నారో కనుక్కొని చెప్పు, నేను అదే తింటాను అంటుంది. ఫస్ట్ నన్ను తినేసే అని చెప్తుంది తనుజ మాధురి. వీళ్ళిద్దరిది టూ మచ్ ఓవర్. రీతు అండ్ డెమాన్ బయట వాకింగ్ చేసుకుంటూ ఇమాన్యుల్ కామెంటరీ చేస్తాడు. సైకో సాంబా ఏం చేశానంటే ఇద్దరు మాట్లాడుతున్నారంటే ఆ డిఫరెన్స్ మాడ్యులేషన్ చేస్తాడు ఇమాన్యుల్. డెమాన్, రీతు వాకింగ్ చేస్తున్నావా అని అంటాడు. పవన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు,
ఐ రియల్లీ వాంట్ యూ టు బీ అని అంటు వాంట్ టు బీ క్యాప్టెన్ అని అంటుందో, లేకపోతే వాంట్ టు బీ హ్యాపీ అని అంటుందో, ఏదో అనింది, బీ హ్యాపీ అనింది. ఏదో డల్గా ఉన్నవా, ఐ కాంట్ టేక్ ఇట్ అంటుంది అని స్లోగా చెప్తా ఉన్నది. రమ్య రాముతో మాట్లాడుతుంది. తను మళ్ళీ అడుగుతుంది డెమోన్ని అని. డెమోను రీతు మనీ అడుగుతుంది అని ప్లాన్ చేస్తున్నారు. రాము వీళ్ళు మాట్లాడుకుంటుంది. నేను ఎలిమినేట్ అయితే ఛాన్స్ ఉంటే ఇస్తారా అని అడుగుతుంది. సంజనాకి ఒక 250 ఇచ్చేసి నేను గెలవకపోతే ఛాన్స్ లేకపోతే నీకే ఇస్తాను అని చెప్తుంది. తర్వాత గౌరవ్ వాష్రూమ్ క్లీన్ చేస్తూ సుమనన్న పరిస్థితి ఏంటంటే చేయిస్తున్నాడు అన్న అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరి బట్టలు ఏవి ఉంటాయో అడ్డు ఉన్నాయో తీసుకుని వెళ్ళి చెప్పండి అని, నేను స్టోర్ రూమ్లో నాకు వర్క్ ఉంది మీరు వెళ్ళి చెప్పండి అన్న అంటారు గౌరవ్. సుమనన్న గౌరవ్ నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ చెప్పు గౌరవ్ అని సుమనన్న గౌరవ్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సుమనన్న ఏ పని చేయడు, నువ్వే వెళ్ళి గౌరవ్ని చేయమని చెప్తాడు. ఇంక ఇతను సుమనన్న కెప్టెన్ అవ్వడం వల్ల ఏం ఉపయోగం? ఐఎమ్ వెరీ ఫ్యాట్. సుమనన్న చాలా ఫ్యాట్ అయిపోయి నడవలేక ఇబ్బంది అవుతూ ఉంది. నేను ఒక్కనే క్యాప్టెనా అని గౌరవ్ కోపంగా చెప్పుకుంటూ ఉంటాడు. సుమనన్న దివ్య నువ్వు ఏమైనా ఉంటాయేమో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో అని చెప్తా ఉంటాడు. బాత్రూంలో ఏమన్నా వస్తువులు ఉంటాయేమో చెక్ చేసుకోమను. సంజన గారు ఇమాన్యువల్ తప్పిస్తే ఇంకెవరిని నమ్మరు అని ఇమాన్యువల్ ఒక్కరితోనే ప్యూర్గా ఉంటుంది సంజన, ఇంకెవరితో అంత బాండ్ ఉండదు అని. అవును, టిష్యూస్ తీసుకొని వచ్చి మరి కెమెరాకు చూపించుకోవాల్సిన ఏం అవసరము? దివ్య అవును వీళ్ళందరూ నెంబర్లో ఉన్న భరణి గారిని పంపించేసావు, 2-3లో ఉన్న మమ్మల్ని కూడా పంపించేస్తావు అని అనిందంట. లైట్ నా మీద నీకే ఉద్దేశం లేదు. నేను నెక్స్ట్ వీక్ కూడా నేను ఆమెని నామినేట్ చేయదలుచుకోలే. నేను నెక్స్ట్ వీక్ రాముని నామినేట్ చేస్తాను. దివ్య నెక్స్ట్ నామినేషన్ రాము. ఎందుకంటే ఈ టీం పట్టించుకోదు ఆ టీం పట్టించుకోదు అని రాము అంటున్నాడంట. చిన్న మాటలు ఏదో డిస్కషన్ జరుగుతుంటే అసంతృప్తి వ్యక్తం చేస్తా ఆ టీము ఈ టీము ఏ టీము పట్టించుకోవట్లేదని రాము ఫీలింగ్ అంట. నెక్స్ట్ ఇప్పటికీ నిఖిల్కి అర్థం కాదు ఎందుకు డబ్బులు ఇచ్చారో అని, అర్థమే కాదు. కళ్యాణ్ కూడా అంటాడు అది స్ట్రాటజీలే. బయట ఇమాన్యువల్ రీతు వాకింగ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్కషన్ ఇన్ ద సీజన్లో. ఈ లీక్లన్నీ ఇవ్వడం వల్ల ఈ సీజన్ అంతా ఎంత పాడు చేశారో. దీని వెనకాలగా చాలా కథలు ఉన్నాయి. ఇమాన్యువల్ రీతుతో తనుజ దగ్గర సేఫ్ అవ్వడం కోసము కళ్యాణ్ సేఫ్ అవ్వడానికి ప్లేట్ మార్చాడు. తనని నామినేట్ చేయకుండా తనుజ దగ్గర సేఫ్ ఆడుతున్నాడు కళ్యాణ్. వాడు మాట మార్చాడు చూసావా, అది నాకు చాలా కోపం వచ్చింది. దీనిలో నా తప్పేం లేదు, అదంతా కళ్యాణ్ తప్పే. నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, నేను తనని నామినేట్ చేయమని నేను చెప్పట్లేదు. తనే చేస్తానన్నాడు కానీ అతను చేయలేదు. మార్నింగ్ ఉదయాన్నే లేచొచ్చి నేను తనుజాకి చేస్తాను అని చెప్పినప్పుడు ఇది తనుజని చేయాలనే ఉద్దేశము తినకుండబట్టే కళ్యాణ్కి ఇచ్చాడు. ఇచ్చి కూడా నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇమాన్యువల్ చెప్పకూడదు కదా.
ఇమాన్యువల్ ఇండైరెక్ట్గా కళ్యాణ్ తప్పే అని ప్రూవ్ చేయడానికే ఇమాన్యువల్ ఇట్లా చేస్తున్నాడు. ఈ ఇమాన్యువల్కి బయట ఎలా పోర్ట్రే అయిందో, ఏడ నెగిటివ్ అయిందో అని తనకి లోపల భయం లోపల కొట్టేసుకుంటా ఉంది. ఒకటి 2 టికెట్స్ ఇస్తే తనుజని చేయకపోతే అడగలేము. ఒకటే ఇచ్చి మళ్ళీ కళ్యాణ్ది ప్రాబ్లం అని, కళ్యాణ్దే తప్పని, కళ్యాణ్ సేఫ్ ఆడుతున్నాడు అన్నట్టు ఇమాన్యువల్ పోర్ట్రే చేస్తున్నాడు. తను ఎందుకు నామినేట్ చేయలేదు, ఈ స్ట్రాటజీ రివర్స్ అయ్యేసరికి ఎందుకులే కలిసిపోదాం, అది నా తప్పు లేదులే, వీళ్ళిద్దరు కామెడీ యాంగిల్ హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈ 3 రోజులు ఈ తనుజాతో డిస్కషన్ వల్ల ఏడ తప్పుగా పోయిందోనని, ఈ కామెడీ యాంగిల్ ఏడ మిస్ అయిపోయిందోనని అర్జును అమర్ వచ్చిన అప్పుడు వాళ్ళు చెప్పిన డిస్కషన్లో కూడా వాళ్ళు కూడా చెప్పారు, తనుజాతో మీతో బాండింగ్ బాగుంది, మీరు ఇలానే పోవాలి, ఎందుకు డిస్కషన్ పెట్టుకోవడం, తనుజాతో తను టాప్లో ఉంది అని వీళ్ళందరూ సేఫ్గా అందరూ తనుజాతో గుడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. స్ట్రాటజికల్ మూవ్ చేస్తున్నాడు ఇమాన్యువల్. తనుజ కూడా చాలా స్ట్రాటజిక్గా మైండ్ గేమ్ ఆడుతుంది. ఇమాన్యువల్ అండ్ తనుజ వీళ్ళందరూ స్ట్రాటజిక్గా గేమ్ ఆడుతున్నారు. సంజన కూడా స్ట్రాటజిక్గానే గేమ్ ఆడుతుంది. ఈమెమో తనుజ దగ్గర మాధురి ఓట్స్ కోసము తనుజతో ఒక ఫేక్ బాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇమాన్యువల్ ఏమో ఫైనల్గా కళ్యాణ్దే తప్పన్నట్టు ఆమంతనే చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ రీతు దీనికి ఎలా కన్వే అయిందంటే, ఇమాన్యువల్ రీతుతో ఈ వీకెండ్ అడిగితే నేను ఆన్సర్ చెప్తాను, నాకు తన మీద ఏ నెగిటివ్ ఫీలింగ్ లేదు అని ఇమాన్యువల్ చెప్తాడు. ఇది ఎలా కన్వే అయిపోయింది, నువ్వు చేయలేక వేరే వాళ్ళతో